అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మొదలు పెట్టుకుందామా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందాము. ఒక హంతకుడు తనని తాను క్షమించటం నేర్చుకున్నాడు. చాలా ఏళ్ల క్రితం యూరప్లో ఒక సోదరుని హత్య చేసిన ఒక వ్యక్తి నన్ను కలిశాడు. అతను నా దగ్గరకు వచ్చిన సమయంలో తీవ్రమైన మనోవ్యతను, యాతనను అనుభవిస్తున్నాడు. తను చేసిన ఘోరమైన పనికి దేవుడు తనని శిక్షించాలని అనుకున్నాడు. తన సోదరుడు తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయం తనకు తెలిసి పిచ్చి కోపంలో తుపాకీతో అతన్ని కాల్చిపారేశాను అని అన్నాడు. ఇది నన్ను కలుసుకునే 15 ఏళ్లకు ముందు జరిగిన విషయం ఇది. ఈ మధ్యకాలంలో అతనికి ఒక అమెరికన్ వనిత పరిచయమై ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ 3 ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు. అతను చేపట్టిన వృత్తిలో విజయాన్ని సాధించి తను పనిచేసే రంగంలో ఎంతోమందికి సాయం చేసే స్థితికి అతను ఎదిగాడు. నేనతనికి ఒక విషయం చెప్పాను. మన శరీరాల్లోనూ ప్రతి కణము 11 నెలలకొకసారి మార్చబడుతుందని శాస్త్రజ్ఞులు అంటారు. ఆ విధంగా చూస్తే అతను హత్య చేసిన వ్యక్తి ఒకరు కాదని వివరించాను. చాలా ఏళ్లుగా అతను శారీరకంగానూ మానసికంగానూ కొత్త వ్యక్తిగా బ్రతుకుతున్నాడని అన్నాను. మానవాళి పట్ల ప్రేమ, సుహృద్భావము అతనిలో సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. హత్య చేసిన ఆ వ్యక్తి చాలా 15 ఏళ్ల క్రితమే మానసికంగా, ఆధ్యాత్మికంగా చనిపోయాడు. అతను ఒక అమాయకుడిని, నిర్దోషిని అనవసరంగా ద్వేషిస్తున్నాడు. ఈ వివరణ అతని మీద లోతైన ప్రభావం చూపించింది. తన మనసులో నుంచి పెద్ద బరువును తీసేసినట్లుగా ఉంది అని అన్నాడతను. ఆ విషయంలోని అంతరార్థాన్ని అతను మొట్టమొదటిసారి అర్థం చేసుకున్నాడు. మీ అనుమతి లేకుండా విమర్శ మిమ్మల్ని బాధ పెట్టలేదు. ఒక స్కూల్ టీచర్ నా ఉపన్యాసం విని అయిపోయాక నా దగ్గరకొచ్చి ఈ మధ్యనే తనొక సభలో మాట్లాడవలసి వచ్చిందని, అది ముగిశాక మరో టీచర్ ఇలా విమర్శించిందని చెప్పింది రచయితతో. తను మరీ వేగంగా మాట్లాడిందని, కొన్ని మాటలు మింగేసిందని, ఎవరికీ సరిగా వినపడలేదని, భాష కూడా చాలా వెలితిగా ఉందని, చెప్పిన విషయంలో కూడా ఎన్నో అసందర్భమైన అంశాలు ఉన్నాయని విమర్శించిందని నాకు చెప్పింది. ఆ టీచర్కు ఆ విమర్శకుని మీద కోపం, ఆగ్రహం వచ్చింది. చివరికి ఆ విమర్శలన్నీ సరైనవేనని ఆమె ఒప్పుకుంది. ఆమె యొక్క ప్రతిచర్య మొదట్లో చాలా పిల్లతనంగా ఉన్నా ఆ తరువాత ఆ విమర్శే ఒక వరంగా మారింది. తనకు సరిదిద్దుకోవటానికి ఒక మంచి అవకాశమని ఆమె ఒప్పుకుంది. తన ఉపన్యాస కళను మరింత మెరుగుపరుచుకోవాలని నిశ్చయించుకొని దగ్గరలోనే ఉన్న ఒక కాలేజీలో ప్రజల ముందు మరింత బాగా ఎలా మాట్లాడాలి అన్న కోర్సులో చేరింది. ఈ లోపల ఆ ఉత్తరం రాసిన టీచర్కు ఫోన్ చేసి ఆమె తన పట్ల తీసుకున్న ఆసక్తి, సలహాలకు ధన్యవాదాలు తెలియచేసింది. సానుభూతి కలిగి ఉండటం ఎలా? ఒకవేళ తన ఉపన్యాసం గురించి వచ్చిన ఉత్తరం పూర్తిగా తప్పై ఉంటే అప్పుడు తను ఉపన్యాసం ఇచ్చిన పద్ధతిలో, దానిలోని వస్తువు, ఆ ఉత్తరం రాసిన వ్యక్తి అభిప్రాయాలను, మూఢ విశ్వాసాలను లేదా సంకుచితమైన మతపరమైన నమ్మకాలను బాధపెట్టి ఉంటాయని ఆమె గ్రహించాలి. అప్పుడు సమస్య తనను కాకుండా ఉత్తరం రాసిన వ్యక్తిది అనుకోవాలి. దీన్ని అర్థం చేసుకునేందుకు మనసులో
సానుభూతి ఉండాలనేది. ఆ తరువాత చెయ్యవలసింది ఆ వ్యక్తికి శాంతి సామరస్యమైన సరైన అవగాహనను ప్రసాదించమని ప్రార్థించటం. మన ఆలోచనలకు భావోద్రేకాలకు మనమే బాధ్యులమని, అవి మన అదుపులో ఉంటాయని తెలుసుకుంటే ఇక మనము బాధపడము. ఆలోచనలను భావోద్రేకాలను అనుసరిస్తాము. అందుకు మనకు కలవరం కలిగించి బాధ పెట్టే ఆలోచనలను దగ్గరకు రాకుండా మనమే చూసుకోవాలి. పెళ్లి మండపంలో ఒంటరి. కొన్నేళ్ల క్రితం చర్చిలో ఒక పెళ్లి జరిపించడానికి నేను వెళ్ళాను. ఆ పెళ్లి కొడుకు రాలేదు. 2 గంటలు గడిచిపోయాక పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత నాతో నేను దేవుడి మార్గదర్శనాన్ని కోరాను. ఇదే నా ప్రార్థనకు సమాధానమేమో, ఎందుకంటే దేవుడు ఎప్పుడూ బాధ పెట్టడు అంది. దేవుడి మీద, అన్ని మంచి విషయాల మీద తనకున్న విశ్వాసాన్ని నొక్కి చెప్పేటందుకే ఆమె అలాంటి ప్రతిచర్యను వ్యక్తం చేసింది. ఆమె మనసులో కోపం లేదు. ఎందుకంటే ఆమె ఇలా అంది, ఇది సరైన పని కాదేమో. నేను సరైన పని చెయ్యాలని ప్రార్థించాను. నాకొక్కదానికే కాదు, మా ఇద్దరికి. ఇంకొకళ్ళనెవరినైనా విపరీతమైన దుఃఖానికి భావోద్రేకానికి గురిచేసి ఆసుపత్రిలో చేర్చి ఉండే ఆ సంఘటన ఆమెను కుదిపివెయ్యలేకపోయింది. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అంతులేని మేధస్సుతో సామరస్యం కలిగి ఉండాలి. మన అమ్మ మనల్ని ఎత్తుకున్నప్పుడు మనం పసిపాపలా ఆమెను ఎలా నమ్మామో, అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చే సమాధానాన్ని ప్రశ్నించకుండా ఉండాలి, నమ్మాలి. హుందాతనానికి, మానసికమైన భావనాత్మకమైన ఆరోగ్యానికి ఇదే రాజబాట. విన్నారు కదా? అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే దానిలో ఎంతో అర్థం ఉంది, మన జీవితానికి సంబంధించింది. ఇంకా చెప్పాలంటే రాత్రి మా ఫ్రెండ్తో కొన్ని విషయాలు మాట్లాడాను. ఆ విషయాలకు సంబంధించిన విషయాలు ఈరోజు నేను ఇలా చేయగలిగాను. భలే అద్భుతంగా అనిపించింది నాకు. ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి అని కొంతమంది అంటారు. లేదు, అది సరికాదు. ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మనం మనస వాచ కర్మణ అంటాం కదా, అలా మనం ఎప్పుడు ఉంటామో అప్పుడు ప్రతి ఒక్కటి మన ఆలోచనలో కానీ మన బాధకు కానీ మార్గం, మాట అనేది మనకి ఏదో ఒక రూపంలో సమాధానం దొరుకుతుంది. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. నిన్న నేను తనతో మాట్లాడిన మాటలకు నాకు సమాధానం దొరికింది. ఇలా ప్రతిరోజు మనం వింటూ దానిలో ఉన్న పాయింట్ను మాత్రం మనం తీసుకోవాలి. అంతేకాని ఇలా కాకుండా ఇంకా మంచిగా చెప్తే బాగుండు, సొంతగా అలా అది వదిలేసేయండి. మనకు కావలసిన పాయింట్ను మాత్రమే తీసుకోవాలి ఎవరమైనా. ఇంకొకటి, ఏది మన సొంతగా మనం చేయలేము. పైన ఒక శక్తి ఉంది, విశ్వం ఉంది, లేదా భగవంతుడు. ఇలా వాళ్ళ అనుగ్రహం లేకుండా మనం ఏ పని చెయ్యలేము. ఇది నా నమ్మకం. మీ అందరికి కూడా అదే నమ్మకం అని నేను అనుకుంటున్నాను. ఉంటాను. థ్యాంక్ యూ.